పిల్ల అయితే బాగుంది, బస్ స్లిమ్గా కనపడుతుంది. మెత్తగా ఉందా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సరేలే క్వశ్చన్లు ఏమైనా అమ్మా కాదు ఇడిచిపెడితే తినేసేటట్టున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏ సాంగ్ కావాలా డాన్స్? ఏది ఇష్టమైతే అది చేయమని. ఏదైనా కానీ అంట చేయమ్మా పూ. Beyond the expectation. Let's begin the show. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చటాకి ఇప్పుడు పెళ్లి చూపులు అన్నమాట. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకే ఓకే. సాయంకాలం ఏమే పండగ ఏంది? ఏమైంది? మామిడాకులు కట్టినారు. మామిడాకులు కట్టినారు కదా. అవును, ఏమి కట్టకూడదా? అది ఎట్లా కడతారు? ఎప్పుడు పడితే అప్పుడు పండగలు, ఏదన్నా పెళ్ళిళ్ళు, శుభకార్యము. ఏమిరా ఏమి మామిడి పండ్లు ఏమి, ఓయమ్మ ఆపిల్స్ ఏం అవన్నీ అరేంజ్మెంట్, పూజ ఏమన్నా తెలుస్తుంది పా. ఏంది పద్దు? నమస్కారం. కూర్చోండి. ఏంది నాయనా? వద్దప్ప. ఆశీర్వదించండి మావయ్య. ఏంటట్లా తయారైనావు? ఏంటన్నా పొలిపిరే? ఏంట్రా నువ్వు మాట? ఏంటన్నా పొలిపిరే? కాదమ్మా, ఆటకమ్మా. కూర్చోండి మా. పులిపిరి అనుకున్నా. ఎందుకు ఇంత పెద్దది అయిపోతుందమ్మా పులిపురి. ఏమో వినొచ్చు. కాదు, అట్లా రెడీ అయినావు? ఇవన్నీ ఏంది నీకు పెట్టినారా? వస్తాను ఉండండి అత్తయ్య. ఏదో కూర్చో నిమిషం. అయ్యో యాల అట్లా దిష్టి పుట్ట. అవునమ్మా. దిష్టి చుక్క. ఏమి నువ్వేమో నీకేమన్నా దిష్టి చుక్క కాస్త శోభనం బొట్టు జరుగుతుందా, పెళ్లి కార్యక్రమం జరుగుతుందా, ఏమన్నా లేకుంటే ఎక్కడ పోతున్నావు? దిష్టి పుట్టు పెళ్లి చూపులు అత్తయ్య. ఇవ్వదేమప్పా. జేమ్స్, ఇది అర్థం కాలేదా? ఏంది ఇవన్నీ ఇట్లా పెట్టినారు? చటాకి పెళ్లి చూపులు. మళ్ళీ కొబ్బరి గిన్నెలు చెటాకేనా తినేకి? షోనా? వస్తున్నాడు. పెళ్లి చూపులు ఈడైంది అరేంజ్మెంట్. పిల్ల పాప గాలని ఇది రివర్స్ లో అత్తయ్య. మన ఇంటికి వచ్చింది పాప. ఇప్పుడు ఇంట్లో ఉందా చోటోడా? చూడు, అద్దాలేం గుడ్డద్దాలు అట్లా పెట్టుకున్నాడు. పెట్టు. అంటే ఇప్పుడు మీరు చటాకు పెళ్లి చేస్తున్నారా? పెళ్లి చూపులే, ఇంకా చేయలే పెళ్లి. అంటే ఇది కరెక్టేనమ్మా అసలు? ఆ పాపకు నచ్చి టెన్షన్ నీకు నచ్చితే తప్ప చేసుకోని అంటున్నాడు. నిన్ను చూసి నువ్వు టెన్షన్ పడేది, ఆ బాబు చూస్తే ఆ బాబు టెన్షన్ పడాలి ఇప్పుడు. అంటే అట్ట కాదమ్మా, నాకు కొన్ని ఉన్నాయి ఇమాజినేషన్స్. అంటే చొప్పా పెట్టుకుండగా రోగాలు చేసుకోవడం. ఉన్నాయంట. రోగాలు కాదమ్మా అన్న చెప్తున్నాడు. ఇమాజినేషన్స్ ఉన్నాయి. అంటే కట్నాలు, కానుకలు, బంగారు, డబ్బు, ఆస్తి. కట్నాలు కానుకలు అవంతా కాదమ్మా. నాకంటూ ఒక స్టేజ్ ఉంది కాబట్టి ఆ స్టేజ్ తగ్గట్టుగా అనుకున్నాను. అంటే ఎట్లాంటి హీరోయిన్ లాంటి అమ్మాయిని తెచ్చుకోవాలన్నావా? హీరోయిన్ అంత ఆనందమ్మా. మళ్ళీ ఇంకేంటి బ్యాక్ సైడ్ కొంచెం అంటే ఇంకా బ్యాక్ సైడ్ చూడలే కదా. దేర్ మిస్ వరల్డ్ కప్పును జస్ట్ మిస్ అయి తిరిగి వచ్చా. ఓయమ్మ ఏమి సంస్కారం, ఏ పద్ధతి రా నాయన. ఆశీర్వదించండి మా. జడా చూడు. అయ్యా ఇంత పొడుగు జుట్టు ఉంది పాపకి. లక్కు చేసుకున్నావు చేట. జుట్టు చూడు బాబా, ఏంది ఇంత పొడుగు. రే ఒకప్పుడు నువ్వు అనుకున్నావు కదా అట్లా పొడుగు జుట్టు ఉండి అమ్మాయిని చేసుకోవాలని. అవును చూడరా, అందుకే ఎవరికి అబ్బల్లో వాళ్ళకి అబ్బుతుంది జుట్టు. అందుకే వచ్చింది. అందుకే కాలం తీసుకొని వచ్చింది చటా కోసము అంటన్నా. నాకులేమో నాకు ఇది రియల్ జుట్టేనా? రియల్ అత్తయ్య. కురికి చూడు. నేనే జడేసిన.
కొరికి చూడు రియల్దో లేకపోతే ప్లాస్టిక్ తెలుస్తుంది. కొడుకుతారాలే మంకున్నా కొడక. లేదంటే అంటించి చూడు వాసన వస్తుంది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. అన్న ఇది నిజమేనా కలనా? గిల్లు అమ్మని గిల్లు తెలుస్తుంది కళ్ళను నిజమో. మెంటల్ మామూలు గిల్లుతారు కదా. ఆడ ముందు పెళ్లి కూతురు కళ్ళు దుబ్బినాయా నీకేమన్నా? అట్ట కాదు. ఈ మొగం చూపిదా? వాళ్ళ పద్ధతి అంతే. బాగుంది, బాగా స్లిమ్ ఉంది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. పిల్ల అయితే బాగుంది, బాగా స్లిమ్ గా కనపడుతుంది. పట్టుకుంటే ఎట్లుందా? మెత్తగా ఉందా? గట్టిగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పట్టుకుంటే ఎట్లుందా? మెత్తగా ఉందా? గట్టిగా ఎంతలా పట్టుకుంటే ఎట్లుందంటే నాకు పెళ్ళామా అది పట్టుకునేకి? నేను చెవిలోడా ఎప్పుడెప్పుడు పట్టుకోవాలని చూస్తున్నావా? ఏం గతి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి చూపులే చెడ్డ. పెళ్లి చూపులకి అప్పుడు ఎప్పుడెప్పుడు పట్టుకోవాలని చూస్తున్నాడు. అట్ట కాదమ్మా, అంటే బలంగా ఉందా? అంటే అట్లానే కాదు, తమిళోళ్ళు కదా వాళ్ళు. బలంగా ఉందా, బలంగా వీక్ గా ఉందా? అంటే నీకు బలంగా ఉండాలా? అట్టనేసి కాదమ్మా. నచ్చిందన్నావు వచ్చేట. నచ్చిందక్క. అయ్యో మళ్ళీ పట్టుకునే ట్రై చేస్తున్నావు. బాగా నచ్చిందక్క. సరేలే క్వశ్చన్లు ఏమైనా అమ్మా? అట్ట కాదు నచ్చింది అంట. ఇడిచి పెడితే తినేసేటట్టున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయ్యో సరేలే క్వశ్చన్లు సరేలే వదిలేసేయండి అబ్బా. ఇంకా ఉంది కోతి కొబ్బరి చూపించినట్లు. అది అట్లుంది. అయ్యో అట్టనేసి కదమ్మా. అందుకేనా కొబ్బరి చిప్పలు పెట్టినారు. అమ్మా అమ్ములు నీ పేరేమమ్మా? నీ పేరు? ఇదేంది పువ్వు? ఏంది పువ్వా? పువ్వు. నీ పూర్తి పేరు చెప్పమ్మా. నీ పేరు ఏం పిలుస్తారు చెప్పు మాకి. పువ్వు కాదు, పువ్వు లడ్డు వద్దు. నా పేరు ముద్దుగా పూజ అంటారు. పూజనా? బాగుంది కదా పూజ బాగుందమ్మా. వారు మళ్ళా లోపల ఫేస్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ బాడీ అంతా బాగుంది. జడ నీకన్నా బాగుంటుంది. పేరు బాగుంది. చటాకన్నా నీ అంటే నువ్వు కాదు. రేయ్ నోరు మూసుకొని కూర్చో. ఎంకరేజ్ చేయరా. పూజ నీకేమిష్టము? యువర్ థింకింగ్. నాకు శోభనం కావాలా? నేను రెడీ. నేను రెడీ అంటావు? అయ్యో అమ్మా నేనేదో అది కాదు. అమ్మయ్యో అమ్మయ్యో రామ రామ శ్రీరామ శ్రీరామ. అంటే శోభనం అంటే శోభనం అని కాదు. శోభనం అంటే శోభనం కాదు, ఇంగ్లీష్ ఉంటుంది. సోపానము అన్నట్టు కనబడింది నాకు. సోపానం అన్నట్టు కనబడింది. ఆరుమోయ్ ఏందిరా ఈ పిల్ల ఇంకా పెళ్లి కాలే, ఆళ్ళే చూడలే, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది, ఇంకా ఎంగేజ్మెంట్ కాలే, నచ్చలే, చూడలే. శోభనం అంటే ఇష్టం అంటాది. అంటే నాకు ఉన్నట్టు ఏంది శోభనం ఇష్టమని ఎవరన్నా చెప్తారా? ఏమి ఇష్టమో చెప్పు. ఎవరన్నా అమ్మాయి ఇష్టము, మొగుడు ఇష్టము, ఇట్లాంటివి పెళ్ళి ఇష్టము అని ఇట్లాంటివి చెప్తారు. కానీ శోభనం ఇష్టమేందమ్మా? ఏంది అట్లా చెప్తాము? కాలు మొక్కినప్పుడు ఎంతో పద్ధతి గల అమ్మాయి అనుకుంటే శోభనం కావాలంటే పెళ్లి ఇష్టం అనేది శోభనం అనిందేమో. అప్పుడు ఈ పెళ్లి కొడుకు ఇంతలా జిస్టి పొట్టు పెట్టుకొని కూర్చున్నాడు. ఇంకా శోభనం అంటే నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు రూమ్లోకి. అయ్యయ్యో నేను అట్లా అంటాను కదమ్మా. అట్లా అంటాడు కాకనే నాకు శోభనం నేను రెడీ అంటారా? అట్ట కాదమ్మా నేను అన్నింది సోపానమేమో అట్లా అనుకున్నాను మా. నేను పానకమేమి కాదు. ఏం చదువుకుందంట? మిమిక్రీ ఆర్టిస్ట్ అత్తయ్య. చదువు డిగ్రీ ఏమో అయిపోయింది. మిమిక్రీ వస్తుందా? మిమిక్రీ కాదు, మిమిక్రీనే వస్తుందా? అట్లా చేస్తుందా? ఇంకా మేలు. ఏది ఒకసారి అట్లా చెయ్యమ్మా. వచ్చా రాదా? వస్తుంది మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ ఆర్టిస్ట్ అనా? అంగ చేట పట్టలేదు. ఒకసారి చేసి చూపివా? చేస్తా అంటే అంది. మమ్మల్ని చెయ్యి ఇక్కడ వెయిటింగ్ చేస్తాదులే. తక్కువ ఏమైనా మాట్లాడు. ఏంటమైనా అడగాలనుకుంటున్నారా? ఏమైనా ఏమి ఇష్టం నీకు? ఏమి ఇష్టం నీకు? ఏమంట? నువ్వంటే ఇష్టం అంట. నేనా? అంత సీన్ లేదప్పా. నువ్వు హ్యాపీరా? ఓయమ్మా నీ నవ్వుని చూసి దడుచుకొని ఉంటుంది. కానండి అట్లా చూస్తాను. ఏంలా మొగమన్నా తీసే చూడబుద్ధి అవుతుంది కాదు.
ఇప్పుడు చేటాన్ని చేసుకుంటావు, ఏం చూసి చేసుకుంటావు? నా మొగతనాన్ని చూసి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏం చూసి చేసుకుంటావు? నా మొగతనాన్ని చూసి. అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్. తొక్కేం కాదు. ఏం చూసి చేసుకుంటానా? అందం చూసా? అందమా? నీకు అక్కడ అందం కనపడిందా? ఓయమ్మ, నా బిడ్డ కదే, చూసారా నా బంగారు కదే. అమ్మ చూసారా? ఓహో, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావు? హాస్టల్లోనా? ఏమి ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఎవరు పిలుచుకొచ్చినారు నిన్ను? ఆ పాప ఆటోలో వచ్చింది. ఆటోనా? ఏంది ఏమి హాస్టల్లో ఉండే పాపకి నీకి ఎట్లా టచ్ లేదే. టచ్ లేని నువ్వు ఎట్లా పిలుచుకొచ్చినావు? నేను పిలుచుకరా ఆటోలో వచ్చింది. ఏం చెప్తాన్నా? ఈ గొర్రె ఏం చేస్తాండే? ఆ పాప నేను ఇక్కడే ఉన్నాము. ఆ పాప హాస్టల్ ఆడ నువ్వు పిలుచుకొచ్చినావు అని చెప్తాంది. మాకేం చూడేం లేదు. ఇట్లా అనింది. అంటే ఆటో సరే, ఎవరు పిలుచుకొచ్చింది? చూడే. అంటే పిలుచుకొచ్చినానంటే పెద్ద తరగా మాట్లాడినాను అని అర్థం దానికి. సరేరా, ఆ పాప వచ్చేకి ఎట్లా వస్తుంది? ఫామ్ లో ఇంట్లో ఎట్లా తెలుస్తుంది? మన వీడియోలు చూస్తుంది. వీడియోలు చూస్తే ఎట్లా వస్తారు? మన అడ్రస్ అడుక్కొని చెప్పుకొని పిలుచుకొస్తేనే కదా తెలుస్తుంది. లేదు, ఆటో అని చెప్పినాం అనమాట. బండిలో వచ్చినావా, ఆటోలో వచ్చినావా? ఆటోలో ఎవరెవరు ఉన్నారు? బాబీ ఉన్నా? ఆటో డ్రైవర్ ఉంటాడు. ఎవరు ఉంటారు? ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆటో సొగిలి మగందానా బాబీ ఉన్నాడంటే చూడు, ఆటోలో పిలుచుకొచ్చాడంట. నాకేమో లేదు, జస్ట్ పిలుచుకొచ్చినాడు, పిలుచుకొని వచ్చినాడమ్మా అంతే. పిలుచుకొని వచ్చే కూడా తప్ప. సరే, పిలుచుకొస్తే ఎందుకు మా అంత ఇది అవుతాను? పిలుచుకొచ్చినానని చెప్పు. నువ్వెందుకు తాడా దిగుడు మాట్లాడతాను? ఆటోలో నేనేమన్నా ఆటోలో. నీకు ఇప్పుడు కాదులే తెలిసేది. నువ్వు చాలా ఒగలుంది నీకు, మొబ్బు మిందేసుకుని. సరే నువ్వు ఫస్ట్ నా భార్య క్లాసులు పీకేది కాదు. పెళ్లి సంబంధం చూసి చటాన్ని ఒక ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకో. ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే ఏమైనా అడిగి ఉంటాయా? ఏమైనా వంటలు వస్తాయా? మసాలాలు చేసే వస్తాయా? అట్లాంటివి ఏంటివైనా అడుగుతాంటారు కదా. డాడీ ఏమడిగినాడు నిన్నే? నన్ను ఏం అడగలా, మూసుకొని వచ్చు. వంటలు వచ్చా నీకు? వంటలు వచ్చా? ఏం వంటలు వచ్చు? అన్నీ వచ్చంట. పొళ్ళు చేసేది వచ్చా? పిగ్ ఫ్రై, ఫ్రాగ్ ఫ్రై అన్నీ చేస్తాను. రాక అంటే కప్ప ప్రాన్స్, స్నేక్ ఫ్రై బాగా చేస్తాను. స్మూదీస్. బాబీ పాప ఏదో ఇక్కడ పాప కాదు బాబీ, అటు సైడ్ పాములు తింటా. అటు సైడ్ పాప తింటుంది పాప. ఆ పాములు వాళ్ళు ఇంకా చాలా భలే ఉంటారమ్మా. మీ వాళ్ళు కాదు. శాండిలైట్ బాగా చేస్తాను. ఓకే, బాగా చేస్తుందంట కూరలన్నీ. మళ్ళీ ఇప్పుడు చేటాన్ని చేసుకొని పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కదా? ఇక్కడే ఉంటా. అంతేలేమ్మా, చటాన్ చేసుకుంటే ఆ పాప ఇక్కడ ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా. నేను కూడా ఈడే ఉంటానమ్మా. ఈడే ఉంటాడు. ఈ పాపకేమో చాలా కొవ్వు ఎక్కిపోయింది, కొవ్వు కరగల్లా. నాకు ప్రైవసీ కావాలి కదా, బయట ఆడని టెంట్ వేసుకొని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. టెంట్ ఉందిలే. టెంట్ మీ ఏడు గాల్లో ఎగిరిపోతుందేమో. టెంట్ ఎందుకు లేబ్బా, అమ్మది డబుల్ బెడ్రూమ్. అవును, అది కరెక్ట్. నా వరకు నాకు గడిపిద్దు నాయనా ఇట్లా రాజకీయాలన్నీ. ఏం బాబా, అమ్మకి సేవలు చేసుకుంటా నాకు వద్దు నాయనా. నాకు సేవలు వద్దు, వీళ్ళు అక్కడ ఉండేది వద్దప్ప. లక్షణంగా పెట్టుకోండి. అమ్మకి ముక్కులు ఒత్తుకుంటా, సరే తలకాయ ఒత్తుకుంటా. సరే అమ్మా, తల ఒత్తుకుంటాను. నీకు చాలా ఒత్తుకో ఉందిరా, చాలా ఉంది నీకు. ఓకే, ఇంకా ఏమైనా అడగాలను? ఏమన్నా మొగం చూపిస్తే అయిపో మొగం మీ అమ్మ చూసుకుంటే ఇద్దరు వాళ్ళు మళ్ళా చూసుకుంటారు. అప్పటి నుంచి ఏం అడుగుతా ఉంటది, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని అడుగుతా అంటే మాది ఎందులేమ్మా మెత్తది గట్టిది, నువ్వు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమ్మా. నువ్వు మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, స్ట్రాంగ్ ఉందా? నీకేం గల్లా, గట్టిగా గల్లా, మెత్తగా గల్లా? ఎట్టున్నా ఓకే. మళ్ళీ ఇంకేలేస్తాను. నిన్ను చూస్తా అంటే నాకు పిల్ల నీ బిడ్డ కాలే. అటెండెన్స్ కాదమ్మా, కొంచెం క్యూరియాసిటీ మా. సరేలే, నేను అడుగుతానులే. చెటా బదులు డాన్స్ వస్తుందా? ఫోక్ డాన్స్ చేస్తాం. ఏమి స్నేక్ డాన్స్ చేస్తుందంట. జడ బాగుంది కదా అత్తయ్య, నాకు ఎట్లా జడ లేదు. అమ్మాయిని చూసి అన్నా మర్చిపోతా. ఇంకేం మీ ఇంట్లోనే ఉంటుందిలే, ముడిచిపో. ఏం అట్లా నవ్వుతాను? సిగ్గంట ఎమ్మకు. మామూలేమ్మా, పట్టించుకోద్దామని.
ఏమైనా తొందరగా అడగాలనుంటే అడుగు, చేతాను నేను పోయి చూ- మళ్ళీ తొందరగా వదిలిపెట్టేసి వస్తా, ఆటో ఎక్కిచ్చేసి వస్తాను నేను. ఈడ బయట పెట్టుకోండి ఏమి. వద్దు మా బాగుండదు పెళ్లి కాకుండా. అవునా అబ్బా మీరు ఎట్లా చేస్తుంది అనుకుంటాను డాన్స్? అవునా? మీ అమ్మమ్మ లాగా చేస్తారు. మా అమ్మమ్మ ఎవర్రా? మామూలుగా చెప్తాను. చూసుకోలే, మా అమ్మమ్మ నువ్వు చూస్తాను, నేను చూస్తావా? ఏ సాంగ్ కావాలా డాన్స్? ఏది ఇష్టమైతే అది చేయమని. ఏదైనా కానీ అంట చేయమ్మా పూ. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ లెట్స్ బిగిన్ ది షో లేదు లేదు విగ్గులే. ఏం డాన్స్, ఏం పాట ఇది? తీరా నాన్న? లేదులేమ్మా వచ్చిన జడ కదా మామ విగ్గుంటుందేమా. ఫ్లాష్ బ్యాక్. తీరా ఏ నాగార్జున ఒక్కసారి చూపి స్టెప్. చూపిస్తాడు. తీరా నాన్న, తీరా నాన్న. చాలేమ్మా బాగా వచ్చింది డాన్స్. కూర్చో నాన్న, డ్రెస్ కలిగి అయిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. ఏమైంది, బాగుందా డాన్స్? ఇంకోసారి చెప్పమంటావా? నీకు బాగా చెప్పి ఏమైంది? ఈ స్టెప్, ఈ పాట నచ్చలేదా? వేరే చెప్పినమాట. వేరే పాట నేను ఎక్కడో విన్నా. ఎక్కడ సినిమాల్లో సినిమాలో వినింటారు. సినిమాలో బాబీ, ఏమైంది? చంద్రముఖి. అదే ధీరా నాన్న, ధీరా నాన్న. నాగార్జున చేసిందేది రే అద్దు రే. నాగార్జున నీ స్టెప్ నీవు సౌండే అనుకున్నారా? ఇదేంటన్నా ఇది? ఎక్కుబడిపోతానే. ఇదే. ఏంటి ఇది రియల్ కాదా ఇది? అయ్యో ఏంటి రియల్ కాదా ఇది? రియల్ అయితే తిరుపతి లడ్డాకి అట్లా తిందాం అనుకున్నావా ఏంటి? నేను ఇంకా ఏదేదో ఊహించుకున్నాను ఆడి వరకు. తిరుపతి లడ్డు చిక్కింది తినేద్దాం అనుకున్నావా ఏంటి? అందుకే మళ్ళా ఇంకొకసారి సారీ చెప్పు అందుకే అమ్మకి. నా పాపం బుగ్గకి జడతో తర్వాత చుక్క పెట్టినావు. జడతో కొట్టినట్లున్నావు. మళ్ళా సారీ చెప్పు పాపం. గమ్మనుండు. మీ ఏమ్మా? సారీకి మీ బుద్ధికి సారీ సారీ అంటే చేసుకొని బాగున్నారులే. అక్కడ నీ మొగుని కొట్టుకో. అయ్యో అది ఏంటి మా? వీడియో. నేను ఆడో ఊహించుకున్నాను మా. ఆడ నుంచి కింద దొబ్బేసినారు.